ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబా గారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిషం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవిక శక్తి కలిగినటువంటి గురువు గారు బాబాగారే మీ సమస్యలు తీరడానికి ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోతాము. మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఇక్కడ ఉన్న పువ్వులలాగే నీ మనసు చాలా స్వచ్ఛమైనదమ్మా. నీ స్వచ్ఛమైన మనసుతోటి నేను చెప్పేది విను తల్లి. నీ మనసులో ఎక్కువగా ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ వారి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో దాని గురించి తప్పకుండా నేను నీకు తెలియచేస్తానమ్మా అని అయితే మన బాబా గారు మన అందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరు తమిళనాడు చూస్తారు కదండి, 3 పువ్వులు ఉన్నాయి కదా, వాటి మీద నెంబర్స్ ఉన్నాయి కదండి. మీరైతే మీకు నచ్చిన నెంబర్ అయితే ఒకటి ఎంచుకోండి. మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము. ఇంకా మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని బాబా గారిని తలుచుకుని ఒక నెంబర్ మనసులో అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి. మొదటి నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నువ్వు మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నావో వారికి నీపై ఎలాంటి అభిప్రాయం ఉంది అని, నువ్వు ఎలాంటి బాధను అనుభవిస్తున్నావో నీకు తెలియజేస్తానమ్మా. ఈ బాధను నేను భరించలేకపోతున్నాను బాబా. నాకు ఏదైనా ఒక సహాయాన్ని ఏదో ఒక రూపంలో అందించండి తండ్రి అని మనసంతా కూడా తల్లడిల్లిపోయేలాగా ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి. నీకు కావలసిన సహాయాన్ని తప్పకుండా నీ సాయి తండ్రి నీకు అనుగ్రహిస్తాడు తల్లి. నన్ను నమ్ము, నీ పనిలో విజయ ప్రాప్తి రాసి ఉందమ్మా. రకరకాలుగా నీకు సహాయ సహకారాలు అందుతాయి తల్లి. నువ్వు చేసిన దాన్ని బట్టే ఎలాంటి ఫలితమైనా పొందుతావు. నీపై నీ సాయి తండ్రి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది తల్లి. నీకు అనేక పాపకర్మల నుండి బయటపడే మార్గం ఉంది. నీకు జీవితంలో అద్భుతం జరగాలి అంటే అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే భగవంతుడి పాదాలని విడిచిపెట్టవద్దమ్మా. ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా నీ మనసులో నింపుకో. అలా ఉండటం వలన నీకు నీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుందమ్మా. ఎలాంటి పొరపాటు లేకుండా నీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండు. ఆయనే అంతా చూసుకుంటారు. నువ్వు ఎవరి కోసమైతే ఎక్కువగా దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటున్నావో వారి ప్రేమని నువ్వు తప్పకుండా పొందుతావు తల్లి. ఇది నీ సాయి తండ్రి నీకు ఇస్తున్నటువంటి బహుమతి. కాకపోతే నువ్వు ప్రతిరోజు దాని గురించే ఆలోచిస్తూ మనసుని పాడు చేసుకుంటూ అసలు ఇది జరుగుతుందా లేదా, మా ప్రేమను మేము పొందగలమా లేదా, అసలు ఎలాంటి ఆటంకాలు లేకుండా మా వివాహం జరుగుతుందా లేదా అనే అనుమానాలన్నీ కూడా నీ బుర్రలో ఎక్కువైపోయి మనసు స్థిమితం లేకుండా చేసుకుంటున్నావమ్మా. అంతా నా బాబా చూసుకుంటారు అనే నమ్మకంతో నువ్వు ధైర్యంగా ఉండాలి తల్లి. మనసులో ఎలాంటి దుఃఖం లేకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకుని నువ్వు సంతోషంగా ఉండు తల్లి. నీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే నువ్వు అనుకున్నటువంటి వ్యక్తిని త్వరలోనే భాగస్వామిగా పొందే అవకాశం నీకు రాసిపెట్టి ఉంది తల్లి. నిరంతరం నువ్వు చేయవలసిన పని ఒకటే ఉంది తల్లి. అది ఏమిటి అంటే, నీ బాబా తండ్రిని ధ్యానిస్తూ ఉండు. దానివల్ల నీకు సకలం చేకూరుతాయి తల్లి అని అయితే మన బాబా గారు మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ తాకారో వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారు. 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నువ్వు కోరుకున్నది తప్పకుండా నెరవేరుతుందమ్మా. అతి త్వరలోనే నువ్వు కోరుకున్నటువంటి కోరిక తీరుతుంది.
నీ కోరిక తీరిన వెంటనే నువ్వు ఎవరినైతే కోరుకుంటున్నావో వారితో నా ద్వారకామయిలోకి అడుగు పెడతావు. అనుకున్నవన్నీ పొందాలి అనుకోవటం తప్పు కాదు, కానీ దానికోసం వచ్చేటటువంటి ఆటంకాలను తట్టుకోవటం కోసం కొంచెం ఓపిక సహనంతో ఎదురు చూడాలి తల్లి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే, ఎలాంటి సంఘటనలు నువ్వు ఎదుర్కోవలసి వచ్చినా సరే, వాటన్నిటినీ కూడా దాటుకుని నీకంటూ ఒక పట్టుదల, ధైర్యంగా ఉన్నావు అంటే నువ్వు కోరుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది తల్లి. ముందుగా నా మీద నమ్మకంతో ఉండాలి, నా మీద భక్తి శ్రద్ధలతో ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం తల్లి ఇది. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి నీ మనసులో ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టడం నీకు అంత మంచిది కాదు తల్లి. నువ్వు ఎంతో మంచి మనసు కలదానివి, అలాగే ఎంతో సున్నితమైన మంచి మనసు కలదానివి. నువ్వు ఆదర్శంగా ఉండేలాగా నీ జీవితాన్ని నువ్వు తీర్చిదిద్దుకోవాలి తల్లి. నీకంటూ కొన్ని కలలు ఉన్నాయి కదా, వాటిలో ఎలాంటి తప్పు లేదు. కానీ నీలో మాత్రం నాకు నచ్చని విషయం ఏమిటి అంటే అది అహంకారం. నీలో అహంకారం పెరిగిపోతుంది తల్లి. నీ మనసు మంచిదే, కానీ అహంకారం అనే అజ్ఞానం నుండి నువ్వు బయటపడకపోతే నువ్వు చాలా నష్టపోతావు తల్లి. ఈరోజు నీతో ఉన్నవారు అందరూ కూడా నీ మీద ప్రేమతో ఉన్నారు అని అనుకోవటం అది నీ భ్రమ తల్లి. కేవలం నీ దగ్గర ఉన్న డబ్బు చూసుకుని, నీ యొక్క అండదండలను చూసుకుని నాకంటే గొప్పవారు ఎవరూ లేరు అని నీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవారి దగ్గర నీ అహంకారాన్ని చూపించుకుని గర్వంగా ఉంటున్నావు. ఈ లోపాన్ని నువ్వు తొలగించుకున్నట్లయితే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి అవుతావు. అలాగే కొందరు నీ చుట్టూ చేరి నిన్ను ముంచెత్తుతారు. అలాంటి వారితో కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి. వారి అవసరం తీరిపోయిన తర్వాత నువ్వు చేసినటువంటి మంచిని మర్చిపోయి నీకు కీడు తలపెట్టాలి అని అందరిలోనూ నిన్ను కించపరుస్తూ వాళ్ళు ఆనందిస్తారు. కానీ ఇదంతా కూడా నేను చూస్తూ ఊరుకోను తల్లి. జీవితాంతం వారు గుణపాఠం నేర్చుకునేలాగా నేను వాళ్ళకి బుద్ధి చెబుతాను. నీవు ఇప్పుడు కాస్త సహనంగా ఉండి ఎవరు మంచి ఎవరు చెడు అని తెలుసుకుని దేనికైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో తల్లి. నీ బంగారు భవిష్యత్తుని నువ్వే నీ చేతులారా పాడు చేసుకోకుండా ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన నీకు చాలా అంటే చాలా మంచిది తల్లి. 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెప్పారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నీకు మానసికమైనటువంటి బాధ చాలా ఎక్కువగా ఉందమ్మా. నువ్వు ముందుగా దాని నుంచి బయటికి రా. నువ్వు దానినే ఆలోచించడం వలన నీ ఆరోగ్యం అంతా కూడా పాడు చేసుకుంటూ ఉన్నావు తల్లి. నీకు మానసికమైన ఆరోగ్యాన్ని తప్పకుండా నీకు ప్రసాదిస్తాను తల్లి. పరిస్థితులు అన్నీ కూడా నీకు అనుకూలంగా మారుస్తాను అనైతే ఈరోజు నీకు నేను వాగ్దానం చేస్తున్నానమ్మా. ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నిటిని ఈ కష్టాల ద్వారా కోల్పోయావు. ఇకపై నీ జీవితంలో నీ కంటి నుండి ఆనంద బాష్పాలు మాత్రమే రావాలి తల్లి. ఇది మాత్రం సత్యం. ముందు నీ మనసుని అదుపులో ఉంచుకో తల్లి. నీ మనసుని ఎంతగానో సాధన చెయ్యాలి, లేకపోతే నీ మనసు నిన్ను ఒక కీలుబొమ్మను చేసి ఆడుకుంటుంది తల్లి. నీ మనసు మీద దృష్టిని మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు కాబట్టి నీ మనసుని ఆధీనంలో ఉంచుకో అమ్మా. మనసులో ఎటువంటి చింతన లేకుండా ఉండు తల్లి. నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీకు అందేలాగా నీ సాయి తండ్రి నిన్ను అనుగ్రహిస్తాడమ్మా. నీ మనసుని నిర్మలంగా ఉంచుకో, అంతా కూడా మంచి జరుగుతుంది బిడ్డ. నీ సంకల్పం అవలీలగా ఉంటే తప్పకుండా నువ్వు కోరుకున్న కోరిక అందులో గొప్ప విజయం చూస్తావు తల్లి. నిరాశ నీ జీవితానికి అడ్డుగోడలా ఉందమ్మా. స్వచ్ఛమైన మనసుతోటి నీ ఆలోచన విధానాన్ని పెంపొందించుకో తల్లి. మనసులో ఎటువంటి ఆందోళన చింత లేకుండా ఉంటే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే నీకు మంచి భవిష్యత్తు కూడా ఉందమ్మా. ఎప్పుడూ కూడా సందేహంతోనే జీవిస్తూ ఉంటున్నావు. ముందుగా నీ జీవితం పట్ల నువ్వు నమ్మకంగా ఉండు.
ఎప్పటికైనా సరే నేను అనుకున్నది సాధిస్తాను అని నీ మనసులో ఏర్పరచుకో తల్లి. అందరితో కూడా ఇది జరుగుతుందా లేదా, ఇది మంచిదా కాదా అని ప్రతి ఒక్కరితోటి డిస్కషన్ అనేది పెట్టుకోవద్దు తల్లి. ఇలా చేయటం వలన నీకు నష్టం తప్ప లాభం ఉండదు. ప్రతి ప్రయత్నము నీదే కదా, కాబట్టి వచ్చే ఫలితం నీకే వస్తుంది తల్లి. వచ్చిన ఆనందం కూడా నీకే చెందుతుంది, ధనం కూడా నీకే చెందుతుంది తల్లి. ప్రతి క్షణము నీ పక్కనే ఉండి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయించే బాధ్యత నాది తల్లి. కాబట్టి నువ్వు శ్రద్ధ సబూరితోటి ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధమైన సందేశం అందించారండి. మరి మన బాబా గారు అయితే మనందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.